ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బాలల హక్కులు ప్రభుత్వాల బాధ్యత అనే అంశం చూద్దాం. నవంబర్ 14 బాలల దినోత్సవం మనం ప్రతి ఏటా మొక్కుబడిగానే జరుపుకుంటున్నాం. 20వ తేదీన ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినం ఒకటి ఉందన్న స్పృహ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు. వారి హక్కులు, వారి చదువు, వారి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులతో పాటు సమాజానికి ఒక మంచి ప్రేరణ ఇవ్వవలసిన దినోత్సవాన్ని గుర్తించడంలో మన పాలకులు విఫలమయ్యారు. ఇది నిజంగా చిన్నారుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే పిల్లలు పుష్పాల్లా వికసించాలే కానీ వారిని మొగ్గలాగానే చిదిమేస్తే ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పటికే చాలా నష్టం కలిగింది, ఇంకా కలుగుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చాక 10 ఏళ్లలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని నిర్దేశించుకున్నాం. దశాబ్దాలు దాటిపోతున్నా లక్ష్య సాధనకు దూరంగానే ఉన్నాం. ఇప్పటికీ సుమారు 8 కోట్ల మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారంటే మనం ఎక్కడున్నట్లు? వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ప్రాథమిక హక్కులు పెట్టని కోట. భారత ప్రజాస్వామ్యానికి ఇవి పునాదిరాళ్ళు. జీవి పుట్టుకతో వచ్చిన హక్కులు అత్యంత సహజ సిద్ధమైనవి. స్పృహ పెరుగుతూ వచ్చిన క్రమంలో 1959లో ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన బాలల హక్కులకు మాగ్నా కార్టాగా చెప్పవచ్చు. దీని సారాంశం బాలలు జాతి, లింగ, రంగు, భాష, మతం, జాతి తేడా లేకుండా అన్ని హక్కులకు అర్హులు. స్వేచ్ఛగా, గౌరవంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, నైతికంగా వారు ఎదగాలి. అందుకు సంపూర్ణ అవకాశాలు కల్పించబడాలి. సరైన పోషకాహారం, గృహ వసతి, వైద్య సేవలు పొందే హక్కు వారికి ఉంది. పిన్న వయసులో ఎంతో అవసరమైతే తప్ప తల్లి నుండి వేరు చేయరాదు. పేద పిల్లలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. వారు ఉచిత నిర్బంధ విద్య పొందటానికి అర్హులు. సమాజానికి ఉపయోగపడే పౌరులు అవటానికి ఆస్కారమిచ్చే విద్యను, జ్ఞానాన్ని ప్రభుత్వం అందించాలి. ఆటలు, వినోదం పొందటానికి పూర్తి అవకాశాలు కల్పించాలి. ఈ హక్కును పొందటానికి సమాజం, ప్రభుత్వం చొరవ చూపాలి. అన్ని రకాల నిర్లక్ష్యం, క్రూరత్వం, దోపిడీల నుండి బాలలకు రక్షణ కల్పించాలి. ఏ రకమైన అక్రమ రవాణాకు వారు గురి కాకూడదు అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయినా అనేక దేశాలలో ఈ ప్రకటనలోని అనేక అంశాలు అమలుకు నోచుకోలేదు. 20వ శతాబ్దంలో మానవ హక్కుల చట్టబద్ధత ప్రస్తావనలో బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక చర్చ జరిగింది. 1989 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడికలో 180 దేశాలు సంతకాలు చేశాయి. ఈ అనేక ప్రయత్నాల మూలంగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1989 నవంబర్ 20ని బాలల హక్కుల ఒప్పందాన్ని ఆమోదించింది. నాటి నుండి ఈ తేదీనే బాలల హక్కుల పరిరక్షణ దినంగా గుర్తించారు. భారత ప్రభుత్వం 1992 డిసెంబర్ 11న సంతకం చేసి బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది. భారత రాజ్యాంగం బాలల హక్కులకు హామీ ఇచ్చింది, కానీ ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. 1992లో మోహిని జైన్ ఉన్నికృష్ణన్ కేసులో విద్యను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. అప్పుడు కేంద్రం విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు బిల్లు 2005ను ఆమోదించింది. అయితే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మాత్రమే విద్యా హక్కు పరిమితం చేస్తే సరిపోదు. రాజ్యాంగంలో 4వ భాగంలో 45వ అధికరణ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను కూడా హక్కుగా చేయాలి. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలోని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. అందుకోసం రాజ్యాంగంలోని 21వ అధికరణ అయిన జీవించే హక్కును
21 ఏని చేర్చి జ్ఞానంతో జీవించాలి అనే అర్థాన్ని ఇచ్చింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఇందులో పాఠశాల విద్యను దూరంగా ఉన్న 7 కోట్ల మంది పిల్లలను బడిబాట పట్టించాలని, వారికి మంచి ప్రమాణాలతో కూడిన ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి 55:45 నిష్పత్తిలో వచ్చే 5 ఏళ్లలో ఈ లక్ష్య సాధనకు 1,71,000 కోట్లు వెచ్చించవలసి ఉందని లెక్క తేల్చింది. కానీ వసతులు లేని పాఠశాలలు, అందుబాటులో లేని పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయులు లేని తరగతి గదులు ఎప్పటిలాగా మామూలే. పాఠశాలల్లో కనీస వసతులైన మంచినీరు, మరుగుదొడ్లు కానరావు. క్రీడా స్థలాలు లేనేలేవు. అసలు పాఠాలు చెప్పడానికి తగినంతగా ఉపాధ్యాయులు కూడా లేరు. పైగా ఉపాధ్యాయులపై, పాఠశాల నిధులపై అజమాయిషీని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలకు అప్పచెప్పింది. పేద వర్గాల పిల్లలకు 25% సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ కేటాయింపును సమర్థిస్తూ ధర్మాసనం 2012 ఏప్రిల్లో తీర్పు వెలువరించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా పాఠశాల విద్యా హక్కులో పొందుపరిచిన వివిధ అంశాలు ఆచరణకు నోచుకోలేదు. పైగా ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో ఫీజులతో పాటు స్కూల్ వద్దే యూనిఫామ్లు, పుస్తకాలు, డైరీ, బెల్ట్ కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చి తల్లిదండ్రుల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నాయి. విద్యార్థులను ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 గంటలకు పైగా తరగతి గదుల్లో బంధించి బట్టి విధానాలతో బలవంతంగా బోధించటం వల్ల సృజనాత్మకత, జ్ఞానం, చైతన్యం, సమాజం పట్ల బాధ్యత లోపించి పిల్లలు యాంత్రికంగా తయారవుతున్నారు. ఈ ఒత్తిడి నుండి, ఈ హక్కుల ఉల్లంఘన నుంచి వారిని కాపాడవలసింది భారత ప్రభుత్వమే. సృజనాత్మకత, నైపుణ్యం, విజ్ఞానం, పరిజ్ఞానం, పరిశోధన, ప్రజా అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలి. భారమైన విద్యాబోధన కాకుండా స్వేచ్ఛగా జ్ఞానం సంపాదించుకునేలా శాస్త్రీయ విద్యా విధానం ప్రవేశపెట్టాలి. అది కూడా వారి మాతృభాషల్లో జరగాలి. ప్రజలందరికీ పేద, ధనిక తేడా లేకుండా ఒకే రకమైన విద్యా వ్యవస్థను డాక్టర్ డిఎస్ కొఠారి కమిషన్ సూచించింది. ఈ విధమైన కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడే నిజమైన దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మించబడుతుంది. ఈరోజు మనం బాలల హక్కులు ప్రభుత్వాల బాధ్యత, ఎందుకో దాన్ని ఎలా సాధించాలో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం